హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ మటుకు చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చేసే వంట అయితే ఈరోజు పచ్చి శనగపప్పు చికెన్ అయితే వేసి వడలు అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ మటుకు చిన్న గ్లాస్తో 2 గ్లాసులు అయితే పోసింది అనమాట. ఒక 3 గంటల సేపు అయితే నానబెట్టిన. చూడండి ఫ్రెండ్స్, వడలకు కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పావు కిలో అయితే చికెను, వంట సోడా, పసుపు, ఉప్పు, నూనె ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే శుభ్రంగా అయితే రోల్ కడిగేసి పెట్టేసిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందు ఎర్రగడ్డ ఇవన్నీ అయితే ఒకళ్ళు దంచుకొని మళ్ళీ పప్పు వేసుకొని రుబ్బుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ అయితే మెరిగింది కదా. పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ, అల్లం అయితే వేసుకున్నాము. ముందే అయితే ఇవి అయితే రుబ్బుకొని పప్పు వేసుకున్నాము. చికెన్ పప్పు. ఫ్రెండ్స్, మసాలా అయితే మెరిగింది కదా వడలకైతే. ఇప్పుడు పప్పు వేసుకుందాం, నానబెట్టిన పప్పు అయితే. చూడండి ఫ్రెండ్స్, మీరు వడలు చేయాలనుకుంటే ఒక 3 గంటల సేపు అయితే మంచిగా నానబెట్టుకోండి, మెత్తగా అయిపోతాయి. ఉప్పు మట్టుకు ఇప్పుడే వేయండి ఫ్రెండ్స్. అంతా మెరిగినాక ఇంకా తీసుకప్పుడైతే ఉప్పు వేసుకొని రుబ్బుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే మెరిగింది కదా. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాము. మరి మెత్తగా అయితే వద్దు, ఇలా మటుకు మెదగాలి. చికెన్ వేసుకొని మంచిగా అయితే రుబ్బుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పావు కిలో అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా చూస్తే మిక్సీలో అయితే పట్టుకొని వచ్చింది అనుకుంటారు. కాదు, మా పాప అయితే నువ్వు రుబ్బలేవులేమ్మా, నేను రుబ్బుతాను, ఇదంతా రుబ్బేసింది అనమాట. ఇప్పుడు కానీ మా పాప రుబ్బుతుంది. నేను ఊరికి అట్లా రుబ్బుతా ఫ్రెండ్స్. మా పాప నన్నైతే పాపం రుబ్బొద్దులేమ్మా, నేను రుబ్బుతా అంటది. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను ఎంత వేడి ఉందనమాట. ఇంట్లో చేద్దామంటే వీడియో అయితే మొబ్బుకు వస్తుంది అనమాట. మీకోసం అయినా ఉడకకు చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మా వీడియో కట్ చేయకుండా పూర్తిగా చూడండి. బెల్ బటన్ నొక్కండి, లైక్ మటుకు తప్పకుండా చేయండి. చేతి వాట నేనైతే చికెన్ షాప్ లోనే మెత్తగా అయితే కొట్టిద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మెత్తగా అయితే నీరు గారిపోతుంది కదా, అందుకు పెద్ద ముక్కలు అయితే కొట్టిస్తే రుబ్బుకోవచ్చు అనమాట మనము. ఫ్రెండ్స్, మిక్సీలో అయితే టేస్ట్ ఉంటుంది, మెత్తగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మెరిగింది. అయితే మెత్తగా అయితే ఏం లేదులే. చూడండి, చికెన్ పీసులు కానీ అలాగే ఉన్నాయి. కొద్దిగా అయితే మెదుపుకోవాలి. ఇప్పుడైతే పిండి తీసేద్దాము. ఒకసారి అట్లానే తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అంతా రుబ్బితే ఇదైతే అనమాట. దీంట్లో అయితే సన్నగా కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకుందాం, సోడా వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సన్నగా అయితే తుంచుకుంటాను కొత్తిమీర అయితే. వంట సోడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, సరిపోతుంది. ఉప్పు వేసుకుంటాను ఫ్రెండ్స్, తగినంత చూసి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకొని వడలు అయితే ఎమ్మడే బాండిలు పెట్టేసి వడలు తయారు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే వెలిగించి బాండిలు అయితే పెట్టుకుందాము. నూనె వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే కాగింది. నూనె అయితే కవర్కి అయితే పూసుకొని వడలు అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మంచిగా మందం అయితే తయారు చేస్తున్నా వడలు. పతలాంగా అయితే అవసరం లేదు. చూడమ్మా. చూడండి ఫ్రెండ్స్, వడ తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేడెక్కింది కదా, వడలు అయితే వేసుకున్నాము. సన్న మంట మీద అయితే మంచిగా అయితే వేయించుకుందాం వడలు అయితే.
చూడండి ఫ్రెండ్స్, కావాలంటే మనం పెద్ద వడలైనా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉడుకుతున్నాయి. కలర్ అయితే మంచిగా ఎర్ర కలర్ వచ్చింది. ఇంకా కొద్దిసేపు అయితే వేయించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, వడలు అయితే మంచి కలర్ అయితే వచ్చేసినాయి అనమాట. తీసేస్తాను నేను. చూడు, కలర్ అయితే మంచి కలర్ అయితే వచ్చినాయి. వడలు మటుకు పచ్చడన్నం లేక కానీ పప్పుచారు లేక కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు లేకైనా కానీ చేసుకొని తినండి ఫ్రెండ్స్ మీరు కానీ. ఈరోజు అయితే మా ఇంట్లో పప్పుచారు అనమాట, అందుకేసే వడలు చేసుకుంటున్నాం. ఆదివారం స్పెషల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, చికెను శనగపప్పు వడలు అయితే తయారు చేసుకున్నాం కదా, అయిపోయిందనమాట. లాస్ట్ వడ తీసేస్తాను. మంచి కలర్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చేసినాం ఆల్రెడీ మేము, ఉండలేం కదా కదా. బాగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అనమాట. ప్లేట్లు అయితే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లు అయితే మంచిగా అయితే డిజైన్గా అయితే పెడతాను. వడలు మంచిగా అయితే కాలినాయి అనమాట. మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్, ఈరోజే చేసుకోండి ఈ వడలు మటుకు. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు కదా వడల్లో చేసేది, వంటలు చేసేది అన్నీ. ఒకరైనా కామెంట్ చేయండి, మాకైతే సంతోషంగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే మాకు కామెంట్ అయితే చేస్తున్నారని ఆనందంగా ఉంటుంది. ఇంకా కొద్దిగా మంచి మంచి వీడియోలు అయితే చేయాలని ఉంటుంది మాకు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే వడలు చేస్తున్నాను అనమాట. ప్లీజ్ మీరైతే వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మీరు ఒకరైనా కామెంట్ చేస్తే మాకు సంతోషం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే మాకు కామెంట్ అయితే చేస్తున్నారని మీరైతే కామెంటే చేయడం లేదు. చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను నేను. చూడండి, మంచిగా అయితే కాలిందనమాట. పతలాంగా వేసిన నేను, కరకరలాడుతుందని. కొద్దిసేపు ఉంటే బాగా కరకరలాడుతుంది ఫ్రెండ్స్. వేడి మీద కాబట్టి మెత్తగానే ఉంటుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకు చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.